కోదాడ శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుమజామునే కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మూడవదైన ద్వారకా జడల లింగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠించి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్తీక మాసం 6వ తారీఖు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో నిత్యాన్నదానం జరుగుతుంది. దానికి కూడా ప్రతిరోజు 600 నుంచి 650 మంది దాకా స్వాములు మరి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము పదార్థాలు కూడా కొద్దిగా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈరోజు సాయంత్రం మరి ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం ప్రతిష్ఠ చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి స్వామివారి కళ్యాణం సాయంత్రం 7 గంటలకు ఉంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణాన్ని కూడా మరి తిలకించి స్వామివారి కృపకు పాత్ర కలగరని కోరుకుంటున్నాం. సంవత్సరం మొత్తం చేయని వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజైనా లేచి 366 విద్యుత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. మహిళలందరూ తెల్లవారుజామున 3ంటికే లేచి ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించుకొని గుర్తొచ్చి ఇక్కడ కూడా దీపాలు వెలిగించారు. ఇక్కడ ఈ కోదాడలో ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో చాలా బాగా చేస్తున్నారు. ఇవాళ రాత్రి శివ కళ్యాణం కూడా ఉంది. మహిళలందరూ చాలా చక్కగా కోదాడలో గుడిలో అందరూ బాగా చేస్తున్నారు. అంటే ఈ సంవత్సరం మొత్తం లేవని వాళ్ళు ఇవాళ ఒక్కరోజైనా లేచి ఈ కార్తీక పౌర్ణమి రోజు 366 ఒత్తులు వెలిగించుకుంటే మంచిది. ఎవరికి ఏమన్నా కోరికలు కూడా దేవుడికి విన్నవించుకోవాలి. 7:30కి జరుగుద్దండి కార్తీక పౌర్ణమి సందర్భంగా. ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా అందరూ విశేషంగా ప్రజలు రావాల్సిందిగా కూర్చున్నాం. మనకు దేవాలయము స్వామి కుబేర స్థానంలో ఉన్నారు. మన దేవాలయం 2020 సంవత్సరంలో ప్రతిష్ఠించాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన స్వామి కుబేర స్థానంలో ప్రతిష్ఠించబట్టి ఉండబట్టి కోదాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకటి అద్భుతమైన పట్టణంగా విరాజిల్లుతుందంటే దానికి స్వామి కారణం. ఇది సత్యం అన్నమాట. ఇలాంటి యొక్క దేవాలయాన్ని దర్శించుకున్న ఈ కార్తీక మాసంలో మనకి 12 మాసాలు ఉంటాయి. 12 మాసాల్లో కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ స్వామిని ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని లోపల మన అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అద్భుత ఫలితమైన ఉంటుందండి.